హలో, నేను మిస్ఎస్ రావు. గ్రీన్ ఛానల్ అనేది మనం ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. ఎప్పుడు ఈ గ్రీన్ ఛానల్ అనే పదం వినిపిస్తూ ఉంటుందంటే, ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన అవయవాలు మార్పిడి కోసం ఈ గ్రీన్ ఛానల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో విమానంలో గ్రీన్ ఛానల్లో తీసుకొచ్చారు, గుండెని అమర్చారు అనేటువంటి న్యూస్ మనం తరచూ వింటూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ గ్రీన్ ఛానల్ లిక్కర్ స్కామ్లో ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. డిస్టిలరీ నుంచి నేరుగా డబ్బులు వచ్చి డెన్లో పడిపోవాలి. ఏ డెన్లో అని అంటే నేను వివరాలు చెప్తాను. ఏ డెన్ను అనేది అంటే ఇదే గ్రీన్ ఛానల్. ఇంకా ఎవరు మధ్యలో అడ్డుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్, ఇంకెక్కడ మధ్యలో హడ్డిల్స్ ఉండకూడదు. గ్రీన్ ఛానల్ అనేది ఏర్పాటు చేసుకొని ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేశారు అనేది వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి ఒక్కోటి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సిట్ విచారిస్తూ ఉంది. రోజుకు ఒక రకమైనటువంటి న్యూస్ బయటకు వస్తుంది. అసలు ఇంత అమౌంట్ ఎలా వైట్ చేయగలిగారు, ఎలా దాచగలిగారు, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు. సామాన్యమైనటువంటి వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేదంటే అవగాహన లేనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. డబ్బు ఒక 10 కోట్లు ఉంటే వాటిని ఏం చేయాలి, ఏది కొనాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వైట్ ఎలా చేసుకోవాలి, వైట్ మనీ కింద దీన్ని అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈజీగా మార్చేశారు అని అంటే ఇది ట్రైన్డ్ ఆర్థిక నేరస్తులకు మాత్రమే సాధ్యం. మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. మామూలు వాళ్ళకి సాధ్యమయ్యేటువంటి పనే కాదు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి దాని ద్వారా డిస్టిలరీల నుంచి డైరెక్ట్గా అమౌంట్ డెన్లోకి చేర్చారు అని అంటే మామూలు విషయం కాదు. ఏంటి అసలు ఈ డెన్ ఏంటి, ఈ గ్రీన్ ఛానల్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఈ కేపీఎంజీ ఎన్నో చెప్తే అమలు పరిచింది ఒక్కటే. ఏంటి అసలు ఈ కేపీఎంజీ, ఈ కేపీఎంజీకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. జనరల్గా ఒక ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి ఒక స్టడీ చేస్తారు. ఒకవేళ ఆ స్టడీ చేయకుండా గుడ్డిగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ నుంచి సిఫారసులు తీసుకొని లిక్కర్ స్కామ్ని స్టార్ట్ చేశారు. ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు అంటే, దోపిడీకి అడ్డమని మిగతా సిఫారసులు గాలికి, డిస్టిలరీకు గ్రీన్ సిగ్నల్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలను పక్కన పెట్టిన APSBCL ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ డిజిటల్ చెల్లింపులను పక్కన పెట్టారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం, డిజిటల్ పేమెంట్స్ వేగంగా పెరుగుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, 2019 నుంచి 2024 మధ్యలో మీరు కరెన్సీ ఇస్తేనే లిక్కర్, లేదంటే లేదు. సరిగ్గా అక్కడే మీకు గ్రీన్ ఛానల్ బాగా ఉపయోగపడింది. ఎలా అని అంటే ఇక్కడ చూడండి, వైకాపా ప్రభుత్వ హయాంలో ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలకే పెద్ద ఎత్తున మద్యం ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా మద్యం మాఫియా ఆదేశాల మేరకు ఇష్టానుసారం నిబంధనలు మార్చేసిన బెవరేజెస్ కార్పొరేషన్ అంతా చట్ట ప్రకారం చేశామనే భావన కల్పించేందుకు KPMG అనే కన్సల్టెన్సీ సంస్థను అడ్డం పెట్టుకుంది. మద్యం ఇన్నెంటు, ఎడిటింగ్, అకౌంటింగ్, ఆడిటింగ్ పైన సలహాలు ఇచ్చేందుకంటూ 2019లో KPMGని కన్సల్టెంట్గా నియమించుకుంది. అయితే ఆ సంస్థ పలు సిఫారసులు చేసిన మద్యం మాఫియా దోపిడీకి అనుకూలంగా ఉన్న ఒక్క సిఫారసును మాత్రమే అమలు చేసింది. డిస్టిలరీలు సరఫరాదారులకు పీడీ ఖాతాల నుంచి ప్రత్యేక గ్రీన్ ఛానల్ చెల్లింపులు జరపాలి అన్న సూచన ఒక్కటే మాఫియాకు నచ్చింది. తమకు ముడుపులు చెల్లించిన డిస్టిలరీలు, సరఫరా సంస్థలకు పీడీ ఖాతా ద్వారా టంచన్గా చెల్లింపులు జరిగేలా చూసింది. డిస్టిలరీల నుంచి ప్రతి 5 రోజులకు ముక్కుపిండి ముడుపులు వసూలు చేసింది. KPMG ప్రతినిధి 2019 నవంబర్ 4న బెవరేజెస్ కార్పొరేషన్కు నివేదిక అందజేశారు. కానీ 2019 డిసెంబర్ 6న KPMG మరో నివేదిక ఇచ్చినట్లుగా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఒక పత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందులో సిఫారసులు అంతకు ముందు ఇచ్చిన నివేదికలోని అంశాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ రెండో నివేదిక అనుమానాస్పదంగా ఉన్నట్లు సిట్ పేర్కొంది. KPMG నివేదికలోని సిఫారసుల్ని పరిశీలించి సూచనలు చేసేందుకు 4 అధికారులతో బెవరేజ్ కార్పొరేషన్ కమిటీని నియమించింది.
ఆ కమిటీ అనుమానాస్పదంగా ఉన్న రెండో నివేదికనే పరిగణలోకి తీసుకుంది. ఏంటి అని అంటే మద్యం కొనుగోలులో డిజిటల్ చెల్లింపులకు వీలు కల్పించాలన్న కేపీఎంజీ సూచనను గాలికి వదిలేసింది. యాక్చువల్గా కేపీఎంజీ కన్సల్టెంట్ ఏం చెప్పిందంటే డిజిటల్ పేమెంట్లకు అలౌ చేయముంది, కానీ చేయలా ఎవరు ఈ కమిటీ. ఇక అలా చేస్తే అక్రమ మద్య విక్రయాలు సాధ్యం కాదన్న ఉద్దేశంతో దుకాణాల్లో నగదు మాత్రమే స్వీకరించే విధానాన్ని అమలు చేసింది. ఒక డిస్టిలరీ కంపెనీ బ్రాండ్కు గడిచిన 3 ఏళ్లలో ఏ త్రైమాసికంలో ఎంత డిమాండ్ ఉందనే అంశం ఆధారంగా ఆర్డర్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ ఇండెంట్ ఫర్ సప్లైలను నిర్ణయించాలన్న సిఫారసును తొంగలో దొక్కేసింది. ఈ సూచన పాటిస్తే గత 3 ఏళ్లలో ఎక్కువ విక్రయాలు ఉన్న పాపులర్ బ్రాండ్లకు ఆర్డర్లో ఇవ్వాల్సి ఉంటుందని ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలు సొంత డిస్టిలరీల్లో తయారైనటువంటి బ్రాండ్లకే ఆర్డర్లు ఇవ్వాలన్న మాఫియా కుట్రకు ఈ సూచన అవరోధం అవుతుందని దాన్ని అమలు చేయలేదు. ఆ సూచనను పక్కన పెట్టేసి ముడుపులు ఇచ్చినటువంటి బ్రాండ్లకు లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా కొత్త ఓఎఫ్ఎస్ విధానం రూపొందించింది. ఎస్పీవై ఆగ్రోస్, ఆదాన్ డిస్టిలరీస్ వంటి మద్యం మాఫియాకు చెందిన డిస్టిలరీలో తయారైనటువంటి కొత్త బ్రాండ్లకు కూడా లక్షల కేసుల ఆర్డర్లు ఇచ్చింది. మద్యం సరఫరా, పంపిణీ, విక్రయాలను రియల్ టైంలో మద్యం సరఫరా, పంపిణీ, విక్రయాలను రియల్ టైంలో సమీకృతం చేయాలన్న కేపీఎంజీ సిఫారసును అటకెక్కించేసింది. అప్పటికే అమల్లో ఉన్న కంప్యూటర్ ఆధారిత సీటెల్ సొల్యూషన్కు స్వస్తి పలికింది. యాక్చువల్గా సీటెల్ ఉన్నంత వరకు చాలా పగడ్బందీగా ఉండేది, దాన్ని రద్దు చేసేసింది. పారదర్శకంగా మద్యం ఆర్డర్లు ఇచ్చే ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసింది. కరెక్ట్గా ఈ ఆటోమేటెడ్ విధానం రద్దు చేసింది, అక్కడే మద్యం స్కామ్కి బీజం పడింది. బ్యావరేజెస్ కార్పొరేషన్లో ప్రత్యేక అధికారి ఇష్టానికి అనుగుణంగా మాన్యువల్గా ఆర్డర్లు ఖరారు చేసే విధానం అమల్లోకి తెచ్చింది. ఇండెంట్ విజ్ఞప్తుల్ని ఆన్లైన్లో స్వీకరించే విధానాన్ని వదిలేసింది. ప్రైవేటు మెయిల్ ద్వారా విజ్ఞప్తులు తీసుకుంది. ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వడమే దీని ఉద్దేశం. మద్యం దుకాణాల సూపర్వైజర్లు ఇండెంట్ పెట్టాలన్న కేపీఎంజీ సూచన పట్టించుకోలేదు. ఇండెంట్ ఎంట్రీ బాధ్యతను డిపో మేనేజర్కు కట్టబెట్టింది. లిక్కర్ మాఫియాలోని పెద్దల కన్సర్న్లోనే వారు ఇండెంట్లు పెట్టారు. సో ఫైనల్గా ఏంటంటే కేపీఎంజీ అనేటువంటిది ఒక కన్సల్టెంట్ సంస్థ అండి. అది కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలను పక్కన పెట్టడానికి బెవరేజెస్ కార్పొరేషన్లో అధికారులతో ఒక కమిటీ చేసింది. ఆ చూసిచ్చినటువంటి సిఫారసుల్లో ఒకదాన్ని మాత్రం తీసుకుంది, ఏంది డిజిటల్ చెల్లింపులు తీసుకోవాలనే దాన్ని పక్కన పెట్టేసింది. తర్వాత ఈ సీటెల్ని పక్కన పెట్టేసింది. అసలు దీన్ని ఇచ్చినటువంటి సిఫారసులు అంటే కేపీఎంజీ ఇచ్చినటువంటి సిఫారసులను పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారం చేసుకొని ఈ స్కామ్కు పాల్పడ్డారు. సో కాబట్టి ఈ మొత్తం పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో బయటపడినటువంటి అంశం. కాబట్టి ఇది కేపీఎంజీ ద్వారా కన్సల్టెన్సీ ద్వారా సిఫారసులు తీసుకున్నప్పటికీ కూడా ఇది చట్టబద్ధత కాదు. మరి దానికి రాజముద్ర వేసింది ఎవరు? దానికి కారకులు ఎవరు?